ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రారంభమైన వైసీపీ ఇన్ఛార్జ్ సర్నాల తిరుపతిరావు గారి యాదవ్ గారి ఆత్మీయ కలయిక సమావేశం. కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సీనియర్ వైసీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతిరావు యాదవ్తోనే మేమంతా ప్రయాణం చేస్తామని ముక్త కంఠంతో మద్దతు తెలియజేశారు. మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. అక్కడ నవాబు గారు అన్నాడు, బాబు ఇక్కడే ఉన్నాడు అన్నమాట. చివరి అన్నాడు, బాబు టీడీపీ కన్నా ఏమి మామూలు కానీ అన్నానంతా ఎందుకంటే అన్న ఏ గంటగా కష్టపడి పనిచేస్తే దానికి ఫలితం వచ్చింది. దాన్ని నేను కష్టపడతా దాని వెనకాల మీరు ఎంత ఉన్నారంటే సార్ మేము వెనకాల ఎంత శ్రద్ధగా రెడీగా ఉన్నాం, పడ ఎలా చేద్దాం అన్నారు. 9 రోజులు కష్టపడితే ఈ కొండపల్లి ఇవ్వబడ్డం మున్సిపాలిటీ మొత్తం మీద హైయెస్ట్ మెజారిటీ అదే వచ్చింది. ఆ రోజులు కూడా ఏది అన్నారు కూడా ఎమ్మెల్యే గారు నువ్వు జాగ్రత్తగా కష్టపడు, అది ఎప్పుడు టీడీపీకి ఎంత అన్నాడు. కాదన్నా దాంట్లో ఎక్కడూ రోజురా నేను అది బాగుంది, నేను సర్వే నేను చూసుకున్నాను మొత్తం కూడా బాగుంది. దాని అయితే ఎక్కడా కూడా టీడీపీ జెండా మాది కాదుగా అక్కడ టీడీపీ జగన్నా అన్న ఇదే ఆఫీస్ లో అన్నాడు. నువ్వు వెళ్ళిన కాడ ఏదైనా సరే ఎలా వచ్చామో నాకు తెలియదు అన్నాడు. అదేవిధంగా ముచ్చినపల్లిలో గ్రామాన్ని పంపించాడు. అంతకుముందు పంచాయతీ వ్యవస్థలో ఆ ముచ్చినపల్లి గ్రామం అనేది ఒక విచిత్రమైనది అనమాట. అక్కడ మన పార్టీ తరఫున ఒక బీసీ అక్కడ సర్పంచ్ జరిగింది. అటుపక్క ఒక చౌడీసు అతను ₹1,00,00,000 డబ్బు చేతి పట్టుకున్నాడు. ఈ బీసీ వ్యక్తి దగ్గర 10 లక్షల రూపాయలు డబ్బు ఉంటుంది. అలా ఏంటి అక్కడికి వెళ్ళి నుంచుంటే ఇది ఎటుపక్క అసలు ఏంటన్నా రాజకీయంగా అని నేను లేకపోతే ఆ రోజు ఎమ్మెల్యే గారిని అడిగితే పర్లేదు మీరు పని చేసుకుంటా సరేనని వాళ్ళ అబ్బాయి ఉంటాడు. అతను నేను రాజకీయం చేసుకుంటా ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి ఎవరైనా చెప్పుకుంటా అమ్మ మా పరిస్థితి ఇది, మేము పిలిస్తే మీకు ఇలా ఉంటాం, ఇలా చేస్తాం, సేవకులే కానీ నాయకులు కదా లేకపోతే మీ మీద డిమాండ్గా ఉన్నాను, ప్రతి ఒక్క మీ ఇంట్లో సేవ చేస్తాం అనుకుంటాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా అనుకూలంగా ఉంటూ పనిచేస్తూ అతను 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. పోక ఇదే టీడీపీలో ఉన్న వ్యక్తి మేము పెట్టింది ఆ రోజున 10 లక్షలు ఖర్చు పెట్టాము. 140 ఓట్లు మెజార్టీతో గెలిస్తే ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఆచిపోయారు. ఏంటి అసలు ఎట్లా గెలిపించారు అసలు అనేది అసలు పెత్తరపోయారు. అదే ఇదిగా ఈ మైలవరం నియోజకవర్గం కూడా రేపు రాబోయే రోజుల్లో మనం గెలిచి చూపిస్తున్నాం. మళ్ళీ మైలవరం నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుగా ఇస్తున్నాం. అదే రోజుగా జ్యోతి రమేష్ అన్న నాన్న నిలబెట్టామని కూడా మీ అందరికీ కూడా తెలుసుకుంటున్నాం. మీరందరూ నాకు స్వాగతించండి. 5 సంవత్సరాలు మీకు సేవగా ఉండేది నాయకులు ఏ రోజున కూడా ఉండడం కూడా మీ అన్నగా కావాల్సిన జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. హరిత హాస్పిటల్ గత దశాబ్ద కాలంగా గుంటూరు పట్టణంలోని ప్రజలకు సుపరిచితమైన ఏటీ అగ్రహారం నందుగల హరిత హాస్పిటల్ ఇప్పుడు పూర్తి స్థాయి అత్యాధునిక వైద్య పరికరాలతో మీ ముందుకు వచ్చింది. విశేష అనుభవం గల డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. పీడియాట్రిక్స్ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి ఎంబీబీఎస్ డిసిహెచ్ గారిచే నవజాత శిశువులకు, చిన్నపిల్లలకు అన్ని సమస్యలు చూడబడును. వెంటిలేటర్ సదుపాయం కలదు. ఎన్ఐసియు మరియు పిఐసియు, సెంట్రల్ ఆక్సిజన్, ఫోటోథెరపీ, ఆక్సిజన్ నెబ్యులైజేషన్,
పీడియాట్రిక్ సర్జరీ ఇంకా అన్ని రకాల టీకాలు వేయబడును. డెర్మటాలజీ మరియు కాస్మెటాలజీ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శిరీష MD-DVL గారిచే చర్మ సంబంధిత సమస్యలు చూడబడును. అన్ని రకాల చర్మ, జుట్టు, గోరు, స్త్రీల సమస్యలు చూడబడును. అవాంఛిత రోమాలకు నొప్పి లేకుండా లేజర్ చికిత్స, పచ్చబొట్టు తొలగించే లేజర్ చికిత్స, బొల్లికి లేజర్ మరియు శస్త్రచికిత్స కలదు. మరియు జారిన చెవి రంధ్రమును సరిచేయుట, PRP పీల్స్, పులిపిర్లు, మొటిమలు, గుంటలకు చికిత్స, అన్ని రకాల కణితులు తీయబడును. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అత్యాధునిక కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్, హైడ్రా ఫేషియల్ మొదలైనవి మన హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటు సౌకర్యములు గల లాబొరేటరీ సదుపాయం కలదు. అనుభవజ్ఞులైన నర్సింగ్ స్టాఫ్ 24/7 అందుబాటులో కలరు. ఫార్మసీ సౌకర్యం కలదు మరియు ఎక్స్రే సదుపాయం కూడా కలదు. క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. హరిత హాస్పిటల్, ఏటి అగ్రహారం మెయిన్ రోడ్, చుట్టుగుంట సెంటర్, గుంటూరు 4.